మెజార్టీగా బీజేపీ కంటే మెజార్టీగా 448 స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా మొదటి అయితే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కానట్టుగా తెలుస్తుంది. దానికి గల కారణాలు ఏంటి? రైట్, ప్రధానంగా 11 సర్పంచ్లకు సంబంధించి కావచ్చు, దాంట్లో 394 సర్పంచ్లకు సంబంధించి కూడా ఏకగ్రీవమైన సర్పంచ్లు అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిగా చెప్పొచ్చు. ఎందుకంటే మెజార్టీ స్థానాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. ఇక ఏకగ్రీవాలకు సంబంధించి కావచ్చు, మొదటి విడత రెండో విడతకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు మూడో విడతకు సంబంధించి కూడా ఏవైతే ఏకగ్రీవాలయో వాటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 11 సర్పంచ్ స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు కాని పరిస్థితి ఉంది. అక్కడ పరిస్థితులకు సంబంధించి స్థానాలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, అభివృద్ధి పనుల దృష్ట్యా నామినేషన్ దాఖలు కాని పరిస్థితి. దానికి ఈసీ మరొక నిర్ణయాన్ని తీసుకుపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రీషెడ్యూల్ ప్రకటించి ఏదైతే ఈ 11 స్థానాలకు సంబంధించి కూడా మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ఆ ఈసీ సన్నిద్ధం అవుతున్న పరిస్థితి అయితే చెప్పొచ్చు. మొత్తంగా రేపు ఏదైతే 7 గంటలకు సంబంధించి కూడా ఎన్నిక జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక 3700 సర్పంచ్ పదవులకు 12640 మంది బరిలో ఉన్నారు. అలాగే 36400 వార్డులకు సంబంధించి కూడా వార్డు సభ్యులకు సంబంధించి కూడా బరిలో నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మెజార్టీ స్థానాలు మొదటి నుంచి చూస్తా ఉన్నాం. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో కూడా మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుని రెండో విడతలో తన మెజార్టీ స్థానాలు సొంతం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. రేపు తుది విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరగబోతుంది. ఈ నెల 20వ తేదీకి సంబంధించి కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్పంచ్ పదవుల స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. ఈ ఆదేశాలకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్లకు సంబంధించి కూడా 20వ తేదీన కూడా అందరూ అందుబాటులో ఉండాలి. ఇతర కారణాల వల్ల ఎవరైనా అందుబాటులో లేకుంటే ఇన్ఛార్జ్ కలెక్టర్లను కూడా డిప్యూటీ కలెక్టర్లను అక్కడ అయితే ఆ రోజు అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక రేపు సంబంధించి కూడా తుది ఫలితం రేపు తుది విడత ఎన్నిక జరగబోతా ఉన్నది. రేపు 1 గంటల వరకు ఎన్నిక జరుగుతుంది. 2 గంటల తర్వాత కూడా కౌంటింగ్ తర్వాత ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నామినేషన్ ప్రక్రియకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తంగా 2 విడతలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానంలో మొదటి విడతలో 67% కావచ్చు, రెండో విడతలకు సంబంధించి కూడా 57% సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకున్నది. ఇప్పుడు తుది విడత జరుగుతా ఉన్నది కాబట్టి దీంట్లో మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ తన సర్పంచ్ పదవులకు సంబంధించి కూడా తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని అత్యధికంగా అంటే భారీ ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. దాన్ని 20వ తేదీకి సంబంధించి కూడా ఒక డేట్ కూడా డిక్లేర్ చేయడం. మొత్తంగా ఈ 3 విడతల ఎన్నికల తర్వాత కూడా ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 18వ తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగుస్తుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చివరి వారంలో ఈ నెల చివరి వారంలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడి ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. ఒకవైపు అధికారుల ఏర్పాటు కాదు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని 2 విడతలు కూడా చెదురుమదులు సంఘటనలు చోటు చేసుకుని ఇరు వర్గాల మధ్య కూడా చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తంగా పోలీస్ శాఖ నుంచి కూడా లాస్ట్ విడత కాబట్టి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు మినీ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మినీ కంట్రోల్ కమాండ్ సెంటర్ కి అటాచ్ చేసిన పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా నిన్న నుంచి కూడా ఎన్నికల కోడ్ నిషేధిస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ప్రచారాలు ముగింపుగా ఎవరైతే ప్రచారాలు కొనసాగించినా ఓటర్లను ప్రలోభపరిచిన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఒకవైపు పోలీస్ శాఖ నుంచి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. డ్రై డేగా ప్రకటించారు. ఈ రోజు రేపు 2 రోజులు ఈ మొదటి ఫైనల్ విడత కొనసాగుతున్న ఏరియాలో డ్రై డేగా ప్రకటించారు. గుమ్ముగూడకూడదు, 5కి మించి కూడా ఎవరు ఏదైతే గ్రూప్ గా అక్కడ గుమ్ముగూడదండ కూడా ఈసీ చెప్పిన పరిస్థితిని పోలీస్ శాఖ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి పకడ్బందీగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. 2 విడతల్లో కూడా ప్రధానంగా ఈ ఎన్నికకు సంబంధించిన కొనసాగుతున్నది. ప్రశాంతంగా 2 విడతల ఎన్నిక కొనసాగింది. కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పోలీసులు దాన్ని సద్దుమణిగించి పలు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చెదురుమదు సంఘటనలు చోటు చేసుకుని వారిపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ఇక 3వ విడతకు సంబంధించి కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగేందుకు ఒకవైపు పోలీసు శాఖ చర్యలు కావచ్చు, మరోవైపు ఈసీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి రేపు ఫైనల్ విడత సాగుతా ఉన్నది. ఫైనల్ విడతలకు సంబంధించి కూడా ఏ విధంగా ఈ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ పోటీ జరుగుతా ఉన్నది. కాబట్టి అధికార పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానం ఈ 2 స్థానాల్లో మెజార్టీగా అభివృద్ధి డెవలప్మెంట్ అయితే ప్రజలంతా చూసిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధమైన పథకాలు తీసుకొచ్చినా పథకాలనే వివరిస్తూ ప్రచారాలు చేసిన పరిస్థితి కావచ్చు. స్థానిక సంస్థ ఎన్నికల
రైట్ హరీష్, థ్యాంక్ యూ.